రోహిణి అది పార్లర్ పెట్టిందనేసి ప్రభావతి అనుకుంటూ ఉంది కదా, అది కూడా అబద్ధమే కదండి. రోహిణి పార్లర్ పెట్టలేదు అన్న సంగతి బాలుకి వాళ్ళ మామయ్యకి అందరికీ తెలుసు. కానీ రోహిణి అదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. తర్వాత ఏం చేసింది ప్రభావతి పేరు తీసేశారు అని తెలవంగానే ప్రభావతికి పిచ్చ కోపం వచ్చిందనమాట. ఇంక కోపం రాదా, ఎంతసేపు మీనానైతే తిడుతూనే ఉంటుంది. ఎంత మంచిగా పనిచేసినా కూడా మీనానైతే తిడుతూనే ఉంటుంది. ఇవి మటుకు దొంగ పనులు చేసిన వాటిని మటుకు మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ప్రభావతి కూడా. లాస్ట్కి ఆ పేరు తీసేసామని చెప్పేటప్పటికి రూమ్లోకి వెళ్ళి కోపంగా ఉంటుంది అనమాట. ఆ లోపలికి రోహిణి రూమ్లోకి వెళ్ళడంతో ఒక్కసారిగా రోహిణి మీదకి విరుచుకు పడుతుంది ప్రభావతి. గొంతు పట్టుకొని అట్లానే నా దగ్గర పేరు ఒకటే మార్చేసావా, ఇంకేమన్నా కూడా దాచావా చెప్పు, లేదంటే నేను వదిలేదే లేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది ప్రభావతి. అమ్మో, ఈమె కానీ అసలు విషయం చెప్పాము అంటే చంపేస్తుంది.